హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సో మన ఛానల్ని లైక్ చేయండి, సో షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు సో మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో సో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. ఓకే వ్యూయర్స్, సో మనం ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నామంటే సో టెక్స్ట్ ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం చెప్పే ఫంక్షన్ నెక్స్ట్ ఏంటంటే సో మ్యాథమెటికల్ ఫంక్షన్స్. సో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే సో మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఫంక్షన్స్ ఏమంటామంటే ఇక్కడ సో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అని చెప్తాం. అంటే సో మ్యాథమెటికల్ అంటే లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్స్ ఇలా ఉంటాయి కదా. సో వీటన్నిటిని కూడా ఏమంటామంటే సో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అంటాం. సో దీంట్లో మనం ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే సో సమ్ ఫంక్షన్. సో విత్ యూజింగ్ ఆఫ్ ది సమ్, సో సమ్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే సో లైక్ అడిషన్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అడిషన్స్ అనే క్యాలిక్యులేషన్స్ మనం చేయాలి అంటే మనకి ఇక్కడ సమ్ అనే ఫంక్షన్ మనం యూజ్ చేస్తాం. సో ఇలా ఒక స్టూడెంట్ యొక్క సో ఒక సమ్ మార్క్స్ ఇచ్చాను, స్టూడెంట్స్ యొక్క నేమ్స్, తర్వాత వాటి యొక్క మార్క్స్, సో తెలుగు, హిందీ, సో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అని చెప్పేసి ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 సబ్జెక్ట్స్ ఇచ్చాను. అదేవిధంగా ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఇక్కడ సో ఈ స్టూడెంట్స్కి సంబంధించిన టోటల్ ఇక్కడ కావాలనుకుంటున్నాను. సో అంటే ఏ అనే పర్సన్ యొక్క టోటల్ సబ్జెక్ట్స్ వైజ్ మొత్తం టోటల్ ఎంత వచ్చింది, సో బి అనే పర్సన్ టోటల్ ఎంత, సో సి అనే పర్సన్ టోటల్ ఎంత, సో డి అనే పర్సన్ టోటల్ ఎంత, ఇలా నాకు టోటల్ కావాలంటే వాటి యొక్క సమ్ కావాలనుకుంటున్నాను. సో ఎక్సెల్లో వెరీ సింపుల్. మనం సమ్ చేయాలంటే సో ఏం చేయాలంటే సో ఎక్కడి నుంచి దగ్గర మనకు సమ్ కావాలో వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇంతకుముందు సో ఎక్సెల్ యొక్క ఫీచర్స్ చెప్పాను. సో మనకి ఏదైనా అడిషన్ కావాలి అంటే ఇక్కడ మనకి ఏముంటుందంటే సో ఈ హోమ్ రిబ్బన్లో సో ఇక్కడ సిగ్మా అనే సింబల్ ఉంటుంది. ఇది క్లిక్ చేసాం అనుకుంటే ఆటోమేటిక్గా వాటి యొక్క టోటల్ మనకు వచ్చేస్తుంది. ఇది మనకు సింపుల్ వే, ఇలా మనం చేయొచ్చు. లేస్ అని కంపల్సరీ ఒక ఫార్ములా యూజ్ చేయాలనుకుంటే ఇలా ఇస్తాం సేమ్ అని. సో ఈక్వల్ టు సమ్. సో సమ్ అంటే మనకి ఏంటంటే ఇక్కడ అడిషన్ అనమాట. ఇప్పుడు ఎక్కడ నుంచి కావాలి, ఏ సెలెక్టర్స్ నుంచి కావాలంటే ఈ తెలుగు నుంచి సోషల్ వరకు కావాలి. సో తెలుగు యొక్క సెలెక్టర్స్ మనకి ఏంటి ఇక్కడ సో B2 ఇలా ఇవ్వచ్చు. సో B2 అంటే తెలుగు, నెక్స్ట్ C2 అంటే హిందీ, నెక్స్ట్ సో D2 అంటే ఇంగ్లీష్, E2 అంటే మ్యాథ్స్, F2 అంటే సైన్స్, తర్వాత సో G2 అంటే సోషల్. ఇలా కూడా ఇవ్వచ్చు. కొంచెం లెంది అయినా అంటే యాక్చువల్గా ఫార్ములా యూజ్ చేసి ఇలా కూడా ఇవ్వచ్చు. ఇలా ఇచ్చిన టోటల్ వస్తుంది. లేదు సార్ ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి కావాలి టోటల్గా, సో ఇప్పుడు ఇక్కడ సో ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్ టోటల్ కంటిన్యూషన్ ఉంది కాబట్టి ఈ మధ్యలో ఏం చేయొచ్చు అంటే కామాస్ కాకుండా సో మన మధ్యలో కోలన్ సింబల్ యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ నుంచి వరకు సో B2 నుండి G2 వరకు ఇలా కూడా ఇచ్చేసి ఏం చేస్తాం ఇక్కడ సో కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఇలా కూడా చేయొచ్చు. లేదు సార్ ఇదంతా అవసరం లేదు కంటిన్యూషన్ ఉంది అనుకుంటే డైరెక్ట్ ఏం చేస్తాం ఇట్లా సెలెక్ట్ చేసేసుకొని సో సిగ్మా అంటే సరిపోతుంది. ఒకసారి వచ్చిన తర్వాత కింది వరకు రావడం మీకు ఇంతకుముందు చెప్పాను కదా. సో ఫిల్ హ్యాండిల్ పట్టుకొని డ్రాగ్ చేయొచ్చు. ఇలా డ్రాగ్ చేసినా వస్తుంది. లేదు అంటే అదే ఫిల్ హ్యాండిల్ పైన డబుల్ క్లిక్ చేయాలి. ఎగ్జాక్ట్ ఫిల్ హ్యాండిల్ పైన డబుల్ క్లిక్ చేయాలి. మనం పక్కన ఎగ్జాక్ట్ సెల్లో డబుల్ క్లిక్ చేసి మనకు దాంట్లో ఉన్న ఫార్ములా మళ్ళీ మనకు బయటకు వస్తుంది. అలా కాకుండా ఎగ్జాక్ట్లీ ఈ ఫిల్ హ్యాండిల్ ఉంది కదా, ఆ ఫిల్ హ్యాండిల్ పైన డబుల్ క్లిక్ చేసాం అనుకోండి మనకి ఎగ్జాక్ట్లీ సో వాటి యొక్క టోటల్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఏం చేసుకోవచ్చు. సో కంప్యూటర్లో మనం ఏదైనా అడిషన్ చేయాలి అంటే సో సమ్ అనే ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఓకే. సో సమ్ అనే ఫార్ములా యూజ్ చేయకుండా కూడా మనకు అర్థమెటికల్ సింబల్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు అడిషన్ సింబల్ ఉంది ఇప్పుడు డైరెక్ట్లా సో ఈక్వల్ టు సో ఫర్ ఎగ్జాంపుల్ B2 అదేవిధంగా C2 కావాలి. డైరెక్ట్గా మనం అడిషన్ సింబల్ మనకి ఏంటి ఇక్కడ సో ప్లస్ అనే సింబల్ వచ్చి ఇలా కూడా ఇవ్వచ్చు. సో స్టార్టింగ్ ఈక్వల్ టు కంపల్సరీ ఇవ్వాలి. తర్వాత మనం ఏసీఎల్ అడిషన్ చేయాలి. వాటికి సెలెక్టర్ ఇచ్చేసేసి సో మధ్యలో అడిషన్ సింబల్ ఏంటి సో ప్లస్ కాబట్టి సో ప్లస్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా కూడా చేయొచ్చు అనమాట సో అడిషన్స్ అనేవి. ఓకేనా. ప్లస్ అనేది సబ్ట్రాక్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే మనకి 85 - 65 కావాలి. సో వాటికి సెలెక్టర్స్ ఇచ్చేసారు అంతే. ఈక్వల్ టు సో B ఎంత ఉంది అక్కడ C6 అదేవిధంగా B6. సో మనకి సింబల్ చెప్పాను కదా మనకి ఇక్కడ సో సబ్ట్రాక్షన్ సింబల్ ఏంటి మనకి మైనస్ కాబట్టి సో మైనస్ అనే సింబల్ యూజ్ చేస్తాం. అదే మనకు మల్టిప్లికేషన్ కావాలి. సో ప్రతి ఒక్క మన కీబోర్డ్లో సో సింబల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి 285 × 96 కావాలి. సో 85 యొక్క సెలెక్టర్స్ ఎంత ఉంది మనకు సో F2. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ సింబల్ సో ఏంటి మనకు సో కీబోర్డ్లో దాన్ని సో సింబల్ ఉంటుంది మల్టిప్లికేషన్ సింబల్. సో అది యూజ్ చేసేసుకొని డైరెక్ట్ సో F2 × G2 ఎంటర్. లేదా నాకు డివిజన్ కావాలి సో డైరెక్ట్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉంది 96ని ఫర్ ఎగ్జాంపుల్ నేను సో 5తో డివిజన్ చేయాలనుకుంటున్నాను. సో ఎంత ఉంది అక్కడ సో F6 / 5
అట్లా. సో 19.2 ఆ విధంగా వస్తామంట. సో అడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ డివిజన్స్ కానీ ఈ విధంగా మనం చేయొచ్చు. సో సిలిండర్స్లు ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు. డైరెక్ట్ మనకు అడిషన్ చేయాలి. సో 55 + 66 + 88 ఇట్లా అడిషన్ సింబల్ యూజ్ చేస్తాం. సో స్టార్టింగ్ ఈక్వల్ టు ఉండాలి, డైరెక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. సబ్ట్రాక్షన్ కూడా అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ 85 - 26 కావాలి, మన ఇష్టం. లేదు నాకు మల్టిప్లికేషన్ కావాలి, సో 25 × 25. సో స్టార్టింగ్ ఫార్ములా కాబట్టి కంపల్సరీ ఈక్వల్ టు ఉండాలి. తర్వాత నంబర్స్ బిట్వీన్ మనం ఏం యూజ్ చేస్తాం ఇక్కడ అర్థమెటికల్ సింబల్స్. మనకి ఏం కావాలి, అడిషన్ కావాలా, సబ్ట్రాక్షన్ కావాలా, మల్టిప్లికేషన్ కావాలా, డివిజన్ కావాలా, సో వాటి యొక్క సింబల్స్ మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్ ఈక్వాలిటీ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 25/5 కావాలి. సో ఈ విధంగా మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా మనం అడిషన్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ మల్టిప్లికేషన్స్ కానీ డివిజన్స్ కానీ ఇవ్వచ్చు అనమాట. సో లేదు అంటే మనం మల్టిప్లికేషన్ చేయాలంటే మనకి ఇట్లా సో ప్రొడక్ట్ అనే ఫంక్షన్ ఉంటుంది ఓన్లీ ఫర్ మల్టిప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 25 × 25 ఇట్లా ఇవ్వచ్చు. లేదంటే 25 × 25 మధ్యలో మనం సెలెక్టర్సెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఇట్లా. సో ఈక్వల్ టు సో ఏమో ఇవ్వాలి ఇక్కడ, సో ప్రొడక్ట్ అని టైప్ చేసేసి ఆ తర్వాత ఏం చేస్తాం ఇక్కడ సెలెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 సెలెక్టర్స్ కావాలి. సో B6 × C6 కావాలి. సో B6 కామా కూడా ఇవ్వచ్చు కావాలనుకుంటే, B6, C6 తర్వాత క్లోజ్ బ్రాకెట్ ఆ తర్వాత ఎంటర్. ఈ విధంగా కూడా చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ వాట్, సో అడిషన్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్. సో నెక్స్ట్ మనకి ఏంటంటే స్క్వేర్ రూట్, అంటే రూట్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ సో స్క్వేర్ రూట్ అంటే తెలుసు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు రూట్ వాల్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో √9 కావాలి నాకు ఇంతవరకు ఇక్కడ. సో √9 కావాలి. సో √9 లో ఏమంటే యాక్చువల్గా అయితే ఇలా చేస్తాం మనం. సో ఇట్లా రూట్ యూజ్ చేసి సో 3 × 3 యూజ్ చేసేసుకుంటాం. ఆ తర్వాత సో ఈ 3 అది ఈ రూట్ వెళ్ళిపోతుంది. మనం ఆన్సర్ ఎంత అంటే ఇక్కడ ఆటోమేటిక్గా సో 3 అని చెప్తాం. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు ఇట్లా సో రూట్ వాల్యూస్ కనుక్కుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముందంటే సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ √81 ఉంది అనుకోండి. సో దీని ఆన్సర్ ఎంతంటే మనం ఇక్కడ 81ని సో ఇలా చేస్తాం దీన్ని. సో √9 × 9 అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తాం ఇక్కడ సో ఈ 9 ఈ రూట్ వెళ్ళిపోతుంది కాబట్టి మనకు ఆటోమేటిక్ ఆన్సర్ ఏమంటాం ఇక్కడ 9 అంటాం. ఈ విధంగా ఏం చేసుకోవచ్చు అంటే సో రూట్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కదా. అదే సేమ్ యాజ్ ఎంత మనం మాన్యువల్గా అయితే ఇలా మనం చేస్తాం, బట్ కంప్యూటరైజ్లో ఆటోమేటిక్గా ఫార్ములానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ సమ్ 81 అనే నెంబర్ ఉంది ఇక్కడ మనకు, ఓకేనా. సో దీని యొక్క రూట్ వాల్యూస్ కావాలి. సో ఈక్వల్ టు SQRT అనే ఫంక్షన్ యూజ్ చేసి జస్ట్ ఆ సెలెక్టర్స్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు 81 ఎక్కడ ఉంది మనకు, సో A12లో ఉంది. A12 అని ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా దాని యొక్క ఆన్సర్ వచ్చేస్తుంది. వచ్చిందా. సో √81 ఆన్సర్ ఎంత ఇక్కడ 9. ఇది చేసాం ఇట్లా. సో √81 ఆన్సర్ ఎంత ఇక్కడ మనకు సో 9 కదా. ఆ విధంగా ఈజీగా రూట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రూట్ ఉంది కాబట్టి ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 109 అనే నెంబర్, దీని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ కావాలి. సో ఈక్వల్ టు మనకు పాయింట్స్లో కూడా వస్తుంది. సో ఈక్వల్ టు సేమ్ ఇక్కడ ఉంది మనకు అది D12లో ఉంది. సో D12 అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా ఏం చేసుకోవచ్చు. సో ఇది మనకు చూడండి ఎగ్జాక్ట్లీ మనకు 10 కాదు, అది మనకు కొంచెం ఆ సైజ్ని కొంచెం దీని యొక్క విడుదలను పెంచుతున్నాను. సో మనకు ఆన్సర్ ఎంత 10.44. ఇలా డెసిమల్ వాల్యూస్లో కూడా మనకు షో చేస్తుంది అనమాట. సో అంత ప్రాంప్ట్గా పర్ఫెక్ట్గా చేస్తుంది అనమాట సిస్టమ్. ఏమంటాం ఇక్కడ స్క్వేర్ రూట్ ఫంక్షన్ అంటాం. సో సెలెక్టర్స్ ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్ మనం ఇక్కడ సో ఇలా నంబర్స్ కూడా ఇవ్వచ్చు. మనకు 159 స్క్వేర్ రూట్ కావాలి. సో ఈక్వల్ టు SQRT అనే ఫంక్షన్ యూజ్ చేసేసుకొని సో విత్ ఇన్ ద బ్రేసెస్ అక్కడ మనకి ఏ నెంబర్ స్క్వేర్ రూట్ కావాలి దాని యొక్క నంబర్ ఇచ్చేసి సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఏమవుతుంది అక్కడ సో దానికి స్క్వేర్ రూట్ అనేది మనకు ఫైండ్ అవుట్ చేసి ఇస్తుంది అనమాట. సో దీన్ని స్క్వేర్ రూట్ ఫంక్షన్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టోరియల్ వాల్యూస్. సో ఫ్యాక్టోరియల్ వాల్యూస్ అంటే తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే నెంబర్ ఉంది. సో ఫ్యాక్టోరియల్ నెంబర్స్ అనేది మనం ఆల్రెడీ స్కూల్ లెవెల్లో నేర్చుకుంటాం. సో ఇది ఫ్యాక్టోరియల్ నెంబర్. సో ఈ 5 ఫ్యాక్టోరియల్కి మనకు ఆన్సర్ ఎంత అంటే ఎట్లా చేస్తామంటే సో ఇలా చేయొచ్చు మనం. సో 5 × సో 4 × 3 × సో 2 × 1. సో ఇది ఈ 5 ఫ్యాక్టోరియల్ యొక్క ఆన్సర్. సో ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ సో 5 × 4 = 20, 23 = 60, 62 = 120 × 1. సో ఆన్సర్ ఎంత మనకి ఇక్కడ సో 120 అనమాట. సో ఈ విధంగా ఫ్యాక్టోరియల్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో దీంట్లో వెరీ సింపుల్ మనకి ఏముంటుందంటే ఇక్కడ సో ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ మనం యూజ్ చేయాలి. సో ఈక్వల్ టు ఫ్యాక్టర్ అని టైప్ చేసి ఇప్పుడు 5 ఎక్కడ ఉంది మనకు దీని ఒక సెలెక్టర్. సో ఇక్కడ ఉంది ఇక్కడ సో G13 ఆ తర్వాత ఎంటర్.
చూడండి మనకు ఆన్సర్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకు ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చేస్తుంది. 9 ఫ్యాక్టర్ కావాలనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చెప్పాను కదా డైరెక్ట్ సిలబస్ ఇచ్చిన పోవడం నంబర్ కూడా ఇవ్వచ్చు 9 into 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 అలా అనమాట. ఆన్సర్ ఎంత అంటే సో 3,62,880. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సో మనం చేయాలి అంటే మనకు 5 minutes 2 minutes 3 minutes ఎంతో కొంచెం టైం పడుతుంది. బట్ దీంట్లో కంప్యూటర్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏం చేస్తుంది అక్కడ సో మనకు కావాల్సిన రిజల్ట్ ఇక్కడ సో ఫార్ములాస్ ద్వారా కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఏమంటాం ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి mod ఫంక్షన్. సో విత్ యూజింగ్ ఆఫ్ ది mod ఫంక్షన్ సో ఇట్ విల్ ఫైండ్ అవుట్ ది రిమైండర్ వాల్యూ. సో అక్కడ సో 9 అనే నెంబర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ 9 అనే నెంబర్ని నేను 2తోని డివిజన్ చేయాలనుకుంటున్నాను. సో తెలుసుకున్న డివిజన్ మనం ఎలా చేస్తాం కదా. సో ఆల్రెడీ స్కూల్ లెవెల్లో మనం ఆల్రెడీ ఇవన్నీ చేసి ఉంటాం. సో మాన్యువల్గా ఇలా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సో 9 ఏం చేసి 2తోని డివిజన్ చేయాలనుకుంటున్నాను తెలుసు కదా. సో ఎలా చేస్తాం ఇక్కడ సో 2 4s 8. సో మనకి ఇక్కడ వచ్చే రిమైండర్ వాల్యూ ఎంత మనకి అంటే 1. సో ఈ 9 ఏమంటాం మనము డివైడెడ్ అంటాం. సో ఈ 2 ఏమంటాం మనము డివిజర్ అంటాం. సో ఈ 4 ఉంది కదా సో దీని ఏమంటాం మనము కోషంట్ వాల్యూ అంటాం. సో లాస్ట్కి అయితే వాల్యూ మిగిలింది దీన్ని ఏమంటాం రిమైండర్ వాల్యూ అంటాం. ఇలా సో రిమైండర్ వాల్యూని డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ mod అనే ఫంక్షన్ని మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అదే నెంబర్ ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 అనే నెంబర్ ఉంది, ఇక్కడ 2 అనే నెంబర్ ఉంది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం ఇక్కడ సో ఈక్వల్ టు mod అనే ఫంక్షన్ యూజ్ చేసి సో 9 యొక్క సెల్ అడ్రస్ ఎంత ఉంది సో G18 కామా నెక్స్ట్ 2 యొక్క సెల్ అడ్రస్ ఎంత ఉంది H18 ఈ విధంగా దెన్ ఎంటర్. ఎంత వచ్చింది రిమైండర్ వాల్యూ 1. ఇక్కడ మనకు వచ్చింది ఎంత రిమైండర్ వాల్యూ అలా. సో రిమైండర్ వాల్యూ డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం యూజ్ చేస్తాం ఇక్కడ సో mod అనే ఫంక్షన్ యూజ్ చేసేసి ఇప్పుడు మనకు కావాల్సిన ఇష్టం నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 158 నెంబర్ ఉంది, దీన్ని 5తో డివిజన్ చేయాలనుకుంటున్నాను. సో సెల్ అడ్రసెస్ కావాలంటే సెల్ అడ్రస్ ఇవ్వచ్చు, లేదు అంటే ఏం చేయొచ్చు మనం డైరెక్ట్ ఇక్కడ డైరెక్ట్ నంబర్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో 158 ఏం చేస్తున్నాను ఇక్కడ నేను సో 5తో డివిజన్ చేస్తున్నాను. సో మనకు వచ్చేటువంటి రిమైండర్ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ మనకు 3 అనేది వస్తుంది అనమాట. ఇలా రిమైండర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం యూజ్ చేసే ఫంక్షన్ ఏంటి ఇక్కడ mod అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే వ్యూయర్స్, నెక్స్ట్ ఫంక్షన్ మనకి ఏంటంటే సో పవర్ అనే ఫంక్షన్. సో విత్ యూజింగ్ ఆఫ్ ది పవర్ ఫంక్షన్ వీ కెన్ ఫైండ్ అవుట్ ది పవర్ వాల్యూస్. పవర్ వాల్యూస్ అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక 2 అనే నెంబర్ ఉంది, మనం మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 to the power of 4 అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో దీని ఆన్సర్ ఏంటంటే ఏమని చెప్తాం మనం ఇట్లా సో దీన్ని 2 to the power of 4 ఉంది కాబట్టి సో 2 into 2 4 times ఇలా. సో దీని ఆన్సర్ ఏంటంటే మనం ఆటోమేటిక్గా ఏంటంటే ఇక్కడ సో 2 2s 4 4 2s 8 8 2s 16. సో మనకు ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సో 16 అని చెప్తాం. ఇలా పవర్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఏముంటుంది ఇక్కడ పవర్ అనే ఫంక్షన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ 2 అనే నెంబర్ ఉంది, ఇక్కడ 4 అనే నెంబర్ ఉంది, ఇప్పుడు దానికి పవర్ వాల్యూ కావాలి. సో ఈక్వల్ టు సో పవర్ అని టైప్ చేస్తాం. ఆ తర్వాత ఫస్ట్ 2 యొక్క నెంబర్ ఎంత ఉంది అక్కడ సో H18 ఎక్కడ ఉంది మనకు అది సెల్ అడ్రస్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ 4 ఎక్కడ ఉంది సో I18 ఇలా. దెన్ ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో చిన్న వాల్యూస్ కాబట్టి మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. పెద్ద వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 to the power of 9 కావాలి ఫర్ ఎగ్జాంపుల్. సో అంటే 5 into 5 into 5 అలా 9 times అనమాట. మనం ఏం 5 5s 25 25 5s 125. ఇంకా కొంచెం మ్యాథ్స్లో పర్ఫెక్ట్ ఉంటే ఇంకొక 4 5 చెప్పగలుగుతాం. బట్ ఎక్కువ నెంబర్స్ ఉన్నప్పుడు చెప్పాలంటే కష్టం అవుతుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇక్కడ పవర్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంత వచ్చి మనకు ఆన్సర్ ఆటోమేటిక్గా సో 19,53,125. ఇదే మనం క్యాలిక్యులేషన్ పార్ట్ మనం ఒక పేపర్ పైన చేయాలంటే సో అట్లీస్ట్ మనం ఎంత ఫాస్ట్ ఉన్న 1 or 2 minutes, కొంచెం స్లో ఉంటే 5 minutes టైం కూడా తీసుకోవచ్చు. బట్ దీంట్లో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఏం చేసుకోవచ్చు ఇలా ఫార్ములాస్ యూజ్ చేసి సో వీటన్నిటి యొక్క వాల్యూస్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఏమవుతుంది సో టైం అనేది చాలా సేవ్ అవుతుంది. సో ఇది టోటల్ అబౌట్ ఆఫ్ వాట్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్. హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.